సౌందర్యలహరి స్వప్న సుందర. చిన్న పిల్లలు బ్యాగ్ ఇచ్చేస్తే హై స్కూల్ అలా కనిపిస్తాడు. ప్రేమ సందడి అంటే వినిపించుకోవచ్చు, కానీ పెళ్లి సందడి ఏంటి రోషన్? పెళ్లి సందడి అంటే మా పెళ్లి కాదు సినిమాలో, అండ్ లాస్ట్లో మా పెళ్లి కూడా వద్దేమో. హర్ట్ అవ్వకుండా చెప్పాలి, ఫీల్ అవ్వకుండా. చెప్పండి, నువ్వు ఎందుకు ఇంత బాగుంటావు రోషన్? డైరెక్టర్ గౌరీ రౌనకి, ఐ నో హర్ వెరీ వెల్. మా దృష్టిలో ఏమనుకోదు, రాక్షసి. నీ దృష్టిలో రాక్షసి. యూనిట్ అందరూ చిన్నీనే, మమ్మల్ని చిన్ని చిన్ని అందరినీ చిన్ని అంటుంది. ఆబ్వియస్లీ హీరో హీరోయిన్ ఇద్దరికి ఉంటుంది. హీరో హీరోయిన్కి ఏముంటుంది? పారిపోతా ఉంటుంది ఇప్పుడే. అంత అమాయకురాలు కాదు. హాడు లీలా, హాడు. పిప్పి 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 పెళ్లి సందడి పెళ్లి సందడి. ఒక ఎగ్జాంపుల్ రాఘవేంద్రరావు గారు ఎలా చెప్పారు, సార్ ఇస్ లైక్ ఫర్ అస్ లైక్ వావ్ అన్నమాట. మీరు లిరికల్ వీడియోస్లో చూసుంటే అమ్మాయిని ఇట్లా పట్టుకుని అంటే సీన్స్లో ఎలా చేసి చూపించారు అనేది క్వశ్చన్. అదే నువ్వు అనేది ట్యూషన్ టీచరా? ఏంటండి మీరు ఏమడితే ఏం చెప్తుంది? ఎక్కడైనా ఇద్దరికి కొంచెం పోట్లాట్లు, ఈగో ఇష్యూస్ వచ్చాయి. అలా ఉండదు జనరల్గా. ఎలా ఉంటుంది? మళ్ళీ ఎందుకు నటిస్తుంది ఇక్కడ? ఎలా ఉంటుంది? మామూలుగా చెప్పేసేయవు. రాక్షసి అని డైరెక్ట్ అనేసేయండి. వాట్ ఈస్ యువర్ డెఫినేషన్ ఆఫ్ లవ్? లవ్ అది చాలా డీప్ అండి. అది ఇంకా లైఫ్ ఎంజాయ్ చేయాలి, ఇంకా చాలా టైం ఉంది. అంటే వేరు వేరు ఉంటాయి అలాగా. ఎంజాయ్ అంటే ఎంజాయ్ కాదండి. లవ్ అంటే ఏంటి ఈ విషయంలో? లవ్ అంటే ఐ థింక్ కంపానియన్షిప్. లేదా 40-50 తర్వాత మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఇంకొంచెం వెనక్కి వచ్చి చెప్పు. 18 yearsకి భలే తెలిచేసుకుంది. ఫస్ట్ థింగ్ లుక్స్. 10 on 10. ఏంటండి మీరు క్వశ్చన్ అడిగినాక నేను ఆన్సర్ ఇచ్చినాక మీరు ఐటు అవి చూసి ఇంకేమో కళ్ళతో మాట్లాడుతుంటే ఎలా? అంతేగా అంతేగా. చల్లగా అల్లుకుంటుంది, మెల్లగా గిల్లుతుంటుంది, వెళ్ళని వెళ్ళనంటది, విడిపోనంటుంది. ఐ డ్రీమ్ అస్య స్వాగతం. ఇది వార్త హర్షయంతాం ప్రవాచక స్వప్నానంద సాగరి. పెళ్లి సందడి సినిమా రిలీజ్, సరే ఇప్పుడు తెలుగులో చెప్తా కానీ, పెళ్లి సందడి సినిమా టైటిల్ వింటే ఎంతమందికి గూస్ బంప్స్ వస్తాయి? అది అప్పటిదా ఇప్పటిదా అనవసరం, కానీ ఆ సినిమా టైటిల్ వినగానే గెట్ దిస్ వార్మ్ ఫీలింగ్, దిస్ వండర్ఫుల్ ఎనర్జీ అండ్ ఒక రియలీ గుడ్ లుకింగ్ పేర్ కనిపిస్తారు. ఇప్పుడు ఆ గుడ్ లుకింగ్ని తలదన్నేలాగా ఇంకొక గుడ్ లుకింగ్ పేరుతో మళ్ళీ పెళ్లి సందడి సినిమా మన ముందుకు వస్తుంది. అండ్ ఆ పేరు, పెళ్లి చేసుకున్న పేరో చేసుకోబోతున్న పేరో, ఆ సినిమా వరకు మనతో పాటు ఉన్నారు. లెట్ మీ యాక్చువల్లీ విత్ గ్రేట్ డిలైట్, ప్రైడ్, జాయ్ అండ్ ఇంకా ఏం చెప్పాలి, హ్యాపీనెస్ ఇంట్రొడ్యూస్ టు ఎవ్రీబడి knows them already. Roshan. Hello. Hi Roshan. How are you? I'm fine. How are you? Good, great. And Srileela. శ్రీలీల తెలుగు అమ్మాయి, అంటే చూడ్డానికి బార్బీ డాల్ లాగా బాంబే అమ్మాయిలా అనిపిస్తుంది, కానీ యాక్చువల్లీ తెలుగు అమ్మాయి కదా. తెలుగు వచ్చా? బాగా. రైట్. సో చిన్న పిల్లలు చక్కగా స్కూల్కి బ్యాగ్ ఇచ్చేస్తే హై స్కూల్ అలా కనిపిస్తారు. పెళ్ళి ఏమిటి, సందడి ఏంటి? ప్రేమ సందడి అంటే వినిపించుకోవచ్చు, కానీ పెళ్లి సందడి ఏంటి రోషన్? అంటే హై స్కూల్ అండి అలా కనిపించినాయి. లైక్ హై స్కూల్ అబ్బాయి అంటే అసలు ఫ్రెష్ అవుట్ ఆఫ్ హై స్కూల్. అంటే ఫస్ట్ సినిమా కదా అదే. యా, సో పెళ్లి సందడి అంటే మా పెళ్ళి కాదు సినిమాలో, అందరు పెళ్ళిళ్ళు అండ్ 3 different మ్యారేజెస్ ఉంటాయి సినిమాలో, అండ్ లాస్ట్లో మా పెళ్ళి కూడా అవుతుందేమో సినిమాలో. సో అంతే, పెళ్లి సందడి ఫన్ అండ్ కలర్ఫుల్ మూవీ. Srileela, are you very excited about this movie? ఖచ్చితంగా అండి, వెరీ వెరీ ఎక్సైటెడ్. అండ్ అన్నట్టుగా ఐ థింక్ ఎగ్జాక్ట్గా మొత్తం సందడిగా జరిగిపోయింది. సందడిగా ఫన్గా జరిగిపోయింది షూటింగ్ కూడా. ఎక్కడి నుంచి? వేర్ ఆర్ యూ ఫ్రమ్ యాక్చువల్లీ? బెంగళూరు. కన్నడ ಗೊತ್ತಾ? ಕನ್ನಡ ಗೊತ್ತು. ನಿಮಗೆ ಕನ್ನಡ ಗೊತ್ತಾ? ಗೊತ್ತಿಲ್ಲ. ಅಮ್ಮ ಕನ್ನಡ ಮದರ್ ಟಂಗ್ ಇಲ್ವಾ? ఫాదర్ కన్నడ అంటే తెలుగు ఆయనే, కర్ణాటకలో సెటిల్ అయ్యారు అంతే అప్పట్లో.
అందరూ తిట్టి వచ్చేసారు బట్ నాకు కన్నడ గొత్తిల్ల. కన్నడ గొత్తిಲ್ಲ నేర్పిస్తున్నాను గొత్తు ఇప్పుడు. నేర్పిస్తావమ్మా? నాకు టీవీలో కూడా అన్నారు పెళ్లి సందడి సినిమా నా బంధు థియేటర్ ನೋಡಿ అన్నారు. అది నువ్వు చెప్పిన తర్వాత మర్చిపోయాను, అది వేరే విషయం. చెప్పిన తర్వాత చెప్తే చాలు కదండి, మర్చిపోతాను. అక్కడికక్కడ కానీ చెప్పి నాకు అర్థమవుద్ది, అర్థమవుతుంది. ఎందుకంటే అది కొంచెం తెలుగు తమిళ్ మిక్స్ లానే ఉంటుంది కదా. తమిళ్ వచ్చు కంప్లీట్గా, బట్ అర్థమైతే అవుద్ది కన్నడ. ఇప్పుడు ఒక క్వశ్చన్ స్ట్రైట్గా అడుగుతాను, హర్ట్ అవ్వకుండా చెప్పాలి, ఫీల్ అవ్వకుండా. చెప్పండి. నువ్వు ఎందుకు ఇంత బాగుంటావు రోషన్? ఏదో తల్లిదండ్రులకి కృతజ్ఞతలు తెలపాలి, అబ్బబ్బా, వాళ్ళనే అడగాలి మీరు. ఎందుకు ఇంత బాగున్నావు అర్థం కావట్లేదు అసలు. అదే అమ్మ అంటే బెస్ట్ ఫీచర్స్ ఆఫ్ అమ్మా నాన్న ఎవరి ఊహకి అందని విధంగా ఊహకి మాత్రమే అంది, అలా పుట్టేశావు. సో చిన్నపిల్లలు కాబట్టి నేను నువ్వు అంటాను, డజంట్ మీన్ ఐ డోంట్ రెస్పెక్ట్ యూ. ఐ ఇమ్మెన్స్లీ రెస్పెక్ట్ యూ ఫర్ ప్రొఫెషన్స్ ఆఫ్ యువర్ చాయిస్. బట్ నాకు మీరు అంటే కృతజ్ఞంగా అది ఆ ఫ్లో ఆగిపోతుంది. ఎంత ముద్దుగా బుజ్జిగా ఉన్నారంటే ఇద్దరు. యా. సో ఈ సినిమాకి డైరెక్టర్ గౌరీ రౌణకి, ఐ నో హర్ వెరీ వెల్. మా దృష్టిలో ఏమనుకోదు, రాక్షసి. నీ దృష్టిలో రాక్షసే. రాక్షసి. పనిలో రాక్షసత్వం. ఎలా అంటే ఎలా చెప్తుంటారు, మాకు అన్నమయ్య పాట పట్టాభిషేకం షో అయినప్పుడు తను వచ్చి ఒక కేక, ఒక అరుపు అరిచేది. అందరం ఇట్లా గజ గజ గజ, నేనేదో పెద్ద టీవీ అంటే నేను అంటారు కదా, గజ 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 వణికిపోయి ఇట్లా క్వైట్ అయిపోయేవాళ్ళు అందరం. సైలెన్స్ అరిచేసేది అనమాట. మీకు ఎలా ఉండింది వర్కింగ్ విత్ హర్? నువ్వే చెప్పాలి. అంటే అక్కడే ఉందని భయపడి చెప్తాను. అయ్యో లేదండి, ఖచ్చితంగా మీరు అన్నట్టే. కానీ చెప్పు. కానీ అంటే అందరికీ ఇప్పుడు ఇట్ వాస్ అ ఫస్ట్ కంప్లీట్ డైరెక్షన్ కదండి. సో అందరికీ కొంచెం దేవర్ లైక్, ఓ ఏంటి అసలు ఎలాగా, కొంచెం నాకు ఆల్రెడీ కొన్ని ఫోన్ కాల్స్ వచ్చేసి, ఓ జాగ్రత్తమ్మా, యూ హ్యావ్ టు బీ అలర్ట్ అని ఫోన్ కాల్స్ వచ్చాయి సూన్ ఎస్ నేను ఈ సినిమా సైన్ చేసానని తెలిసిన తర్వాత. అండ్ సో అలాగే అందరూ చిన్ని అండి. బేసిక్గా మా ఎంటైర్ యూనిట్ అందరూ చిన్నీనే. మమ్మల్ని చిన్ని లాస్ట్ లో సినిమా వేసేటప్పుడు చిన్ని అంటే లైట్ మ్యాన్ తో సహా అందరు 3 చూసేవారు. అంతే, ఎందుకంటే అందరినీ చిన్ని అనే పిలుస్తుంది. అందరినీ చిన్ని అని పిలుస్తుంది. యాక్చువల్లీ తనే చిన్ని, ఇంత అందరినీ చిన్ని అంటుంది, అదే అనమాట పాయింట్. బట్ వాట్ ఈస్ ద స్టోరీ లీలా? సినిమా కథ ఏంటి? కథ అంటే అప్పటి పెళ్లి సందడి అసలు నాకెందుకు పెళ్లి సందడి ఇష్టం ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోతున్నా. బట్ టెల్ మీ. ఎస్, ఇంటర్వ్యూ ముందు కూడా చెప్పారు మీరు, ఆయన ఆపేసారు. సో వెయిటింగ్ టు నో. ఐ థింక్ సీక్వెన్సెస్ అండి అన్నట్టుగా కరెక్ట్గా లాట్ ఆఫ్ పెళ్ళి సీన్స్, పెళ్ళిలో జరిగే సీన్స్ అయినా లేకపోతే ఇంకొకరు పెళ్ళి, చాలా పెళ్ళి రెపిటేటివ్గా అలాంటి సీన్స్ ఉండడం వల్ల ఐ థింక్ దట్ వాజ్ అన్ యాప్ట్ అంటే చాలా రిలేటబుల్. ఇప్పుడు మనం పెళ్ళికి వెళ్తున్నప్పుడు ఒక ఆంటీ వచ్చి మనకి, మా వాళ్ళు ఉన్నారు పెళ్లి చేసుకుంటావా అని అడుగుతారు కదా, అలాంటి రిలేటబుల్ క్యారెక్టర్స్ ఒక పెళ్ళిలో చూసే క్యారెక్టర్స్ చాలామంది ఉంటారు. అండ్ హీరో ఆబ్వియస్లీ హీరోయిన్ ఇద్దరికి ఉంటుంది. అదే వాట్ ఎవర్ ఇష్టము హీరోయిన్కి ఏముంటుంది. సో చెప్పేసి బెటర్ కదా. అదే సో వాళ్ళిద్దరు, అమ్మాయి పారిపోతా ఉంటుంది బేసిక్గా. అంత అమాయకురాలు కాదు, నువ్వేమి పెద్ద అపోహపడి ఏదో పాప హెల్ప్ చేద్దామని ట్రై చేస్తున్నావు, ఇట్లా కనుకొట్టింది ఇప్పుడే. అవునా? సో అలాంటి రిలేటబుల్ క్యారెక్టర్స్ ఉన్న సినిమా అయితే. సో పెళ్లి సందడి డాడీ ఫిలిం, అఫ్ కోర్స్ ఈ క్వశ్చన్ చాలా మంది అడుగుంటారు, అయినా అడుగుతున్నాను. బట్ ఎలా డాడీ ఫిలిం చూసావు అసలు? Yeah, of course. అంటే what did you feel? How do you feel about dad as an actor? అంటే నాన్న ఫ్యామిలీ ఆడియన్స్కి ఎక్కువ దగ్గరైన నాన్న యాక్టర్. చూసారా నాన్న? అంటే రిలేటబుల్ గై, బాయ్ నెక్స్ట్ డోర్ టైప్. నువ్వు కదా? అంటే నేను ఇప్పుడే వచ్చా, ఆడియన్స్ చెప్పాలి. నీకేముంది చెప్పు. నీకేముంది? నాకు నేను చెప్పనా? నీకేముందో చెప్పు, తర్వాత నాకేమనిపిస్తుందో చెప్తా. నాకు యాక్షన్ ఇష్టం. నేను అనబోయాను అనేసావు. నువ్వు అసలు ఒక యాక్షన్ సినిమాలో మంచి ఎలా అంటే, ఇప్పుడు వెనకాల ఉండే స్కై స్క్రేపర్స్ ఉన్నాయి కదా, ఈ బిల్డింగ్ నుంచి ఆ బిల్డింగ్ కి జంప్ అయ్యే ఒక మిషన్ ఇంపాసిబుల్ అలాంటి మూవీలు చూడాలండి. కొంచెం మాసిన గడ్డంతో సిగరెట్ ఇట్లా అని అలా. కానీ ఇప్పుడు పెళ్లి సందడి గురించి మాట్లాడు కాబట్టి స్వీట్ గుడ్ బాయ్. సో సినిమాలో నీ పేరేంటి చెప్పచ్చా?
చెప్పకూడదండి. ఓకే, చెప్పద్దు. నీ పేరేంటమ్మా? చెప్పచ్చా? అదే చెప్పచ్చా? సహస్ర. సహస్ర. ఆహా, మంచి పేరు, మంచి డీప్ నేమ్. సో ఇప్పుడు నాకెందుకు ఇష్టమో పెట్టేసిన నేను చెప్పాలి కదా. సౌందర్యలహరి సాంగ్ స్వప్న సుందర. అదనమాట. ఓ అదా అర్థమైంది కదా. ఆ పాట ఎప్పుడు ఎక్కడ ఏ రేడియోలో ఎక్కడ భోగినా కూడా నా గురించే అనుకుని, నా కోసమే అనుకుని నేను ఫీల్ అయిపోతాను. యూ సా ది వండర్ఫుల్ సాంగ్. వండర్ఫుల్ సాంగ్ కదా. పాడతావా లీలా? నాకు పాడడం రాదండి. నో ప్రాబ్లం, నేనే పాడతా, అందరి కోసం నేనే పాడతా. కానీ ఆ ఒరిజినల్ చూసావు కదా, వాట్ డిడ్ యూ ఫీల్? అంటే అంటే సినిమా సైన్ చేసినాక చూడడం కాదండి, మొదటి నుంచి ఎప్పుడో అంటే మా ఇంట్లో యూజువల్గా ఒక పండుగ అయిన తర్వాత అందరు కూర్చొని చూసే సినిమా కాబట్టి రెపిటేటివ్ టైమ్స్ చాలాసార్లు చూసాం. సో యా. And obviously you came into the film industry expecting obviously to make it into a big giddy. What is your experience ఈ వరకు సినిమా తర్వాత వర్క్ చేసిన? బ్యూటిఫుల్ అండి. ఐ థింక్ ఇప్పటి వరకు కన్నడ ఫిల్మ్స్ చేశాను, బట్ ఇట్ వాస్ మై ఫస్ట్ లాంచ్ ఇన్ తెలుగు. అండ్ కంప్లీట్గా ఇట్స్ ఎ వెరీ బబ్లీ క్యారెక్టర్. సో ఆబ్వియస్లీ ఆ క్యూట్నెస్, ఆ నాటీ నాటీ ఎక్స్ప్రెషన్స్ అయినా చాలా ద వెరీ న్యూ ఫర్ మీ. సో రాఘవేంద్రరావు గారు, గౌరీ గారు కూర్చొని ఎనాక్ట్ చేసి చూపించి, సో నేను కూడా ఇలా యాక్ట్ చేయొచ్చా అని నాకు అనిపించింది. ఒక ఎగ్జాంపుల్ రాఘవేంద్రరావు గారు ఎలా చెప్పారు? బికాస్ సార్ ఈజ్ లైక్ ఫర్ అస్ లైక్ వావ్ అనమాట. నేను సార్తో వర్క్ చేశాను చాలా, అంటే ఈ అన్నమయ్య ప్రాజెక్ట్స్లో వాటిలో. బీయింగ్ అండర్ హిమ్ ఇన్ హిస్ టీమ్ ఈజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అంటే ఆయన ప్రొటెక్షను, డైరెక్షను అన్నీ కనిపిస్తాయి మనకి, ఒక విధమైన ఇది కనిపిస్తున్నట్టు. ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ టు ప్లేస్. వాట్ డిడ్ యూ ఫీల్? నో, ఐ వాజ్ వెరీ హ్యాపీ అండి. ఎలా చెప్పారు సీన్? ఎట్లా చెప్పంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైలాగ్ తీసుకుని చెప్పు. డైలాగ్ కన్నా ఐ థింక్ వర్క్షాప్ చేసామండి ఫస్ట్లో బిఫోర్ గెటింగ్ ఆన్ ఫ్లోర్. కానీ ఆయన వచ్చినాక మొత్తం స్పాంటేనియస్గా ఇలా అలా ఇలా ఎలా మొత్తం ఆయన స్పాంటేనిటీతో. సో టఫెస్ట్ సీన్ ఏదనిపించింది అందులో? ఏడుపు కానీ, ఏడుపు ప్రేమ చూపించడం కానీ, సిగ్గుపడడం కానీ? సిగ్గుపడడం చాలా కష్టం. అవునండి, ఎస్పెషల్లీ నా. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. నువ్వు చెప్పిన తర్వాత రోషన్ యూ ఆల్సో షుడ్ షేర్ హౌ డైరెక్టర్ చేసి చూపించేవారు. లైక్ ఒక మీరు లిరికల్ వీడియోస్లో చూసుంటే అమ్మాయిని ఇట్లా పట్టుకుని అలా చేసి చూపించేవారు అన్ని కొన్ని స్టఫ్ అంతా. ఎందుకంటే ఆయనకి మాస్ పల్స్ తెలుసు, కొన్ని గిమిక్స్ కొన్ని అయ్యి చేసి చూపించేవారు అన్నమాట సెట్లో. ఎక్కడైనా ఆక్వర్డ్నెస్ ఉండేది? ఐ మీన్ డోంట్ మైండ్ మీ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. బోత్ ఆఫ్ యూ ఆర్ అంటే ఫెయిర్లీ న్యూ టు ద ఇండస్ట్రీ. అఫ్కోర్స్ ఇద్దరికి ఎక్స్పోజర్ ఉన్నా కూడా ఇద్దరితో ఒకళ్ళతో ఒకళ్ళు డీల్ చేస్తున్నప్పుడు కొంచెం సిగ్గుపడ్డం, కొంచెం మొహమాటం. బికాస్ హీరో హీరోయిన్, అది కూడా పరమ రొమాంటిక్ సినిమా. మీ ఇద్దరి మధ్య ఆక్వర్డ్నెస్ ఉండేదా? అంటే స్టార్టింగ్లో ఉండింది, బట్ తర్వాత ఇంకా ఫ్రెండ్స్ అయిపోయారు ఇద్దరు అంతే బేసిక్గా. సో గో ఆన్, యూ టెల్ మీ. ఇప్పుడు రోషన్కి దేవర్ సార్ ఇట్లా ఇది చేసి చూపించారు, నీకు ఎట్లా ఇలా ఏడు ఇలా నవ్వు అని చెప్పి చూపించారా? ఇలా ఏడు ఇలా దానికన్నా ఐ థింక్ సాంగ్స్లో పట్టుకోవడం, లైక్ హోల్డింగ్, అది కొంచెం హెల్ప్ చేశారు. అంటే సీన్స్లో ఎలా చేసి చూపించారు అనేది క్వశ్చన్. అదే నువ్వు అదే ఎగ్జాక్ట్లీ అడుగుతున్నాడు కదా, చెప్పమ్మా. సీన్స్లో అంటే ఏం చెప్పాలి అంటే చెప్పు, సిచ్యువేషన్ ఇచ్చేవారు, ఇదమ్మా అదమ్మా అని ఎక్స్ప్లెయిన్ చేసేవారు అనేది. ట్యూషన్ టీచరా? ఏంటండి మీరు ఏమడితే ఏం చెప్తుంది? అదే అది కాదండి, మీరేమన్నారు? సాంగ్లో ఆయన నేర్పించారు కాదు, ఇలా జుట్టు పట్టుకోవడమేనా? పట్టుకో వద్దులే అమ్మో. రోషన్ అప్పుడే ఇక్కడికి ఎందుకు వచ్చాను నేను, వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి బాబోయ్ ఏంటిది అనే ఎక్స్ప్రెషన్ పెట్టేశాడు. బట్ యూ హ్యాడ్ గుడ్ ఫన్ కదా? ఎక్కడైనా ఇద్దరికి కొంచెం పోట్లాట్లు, ఈగో ఇష్యూస్ వచ్చాయా? వస్తాయి కదా, అందరికి వస్తాయి. అంటే న్యూ యాక్టర్స్కి రావని నా ఫీలింగ్. అంటే మీ ఫ్యూచర్లో రావచ్చు, బట్ ఇద్దరం ఒక న్యూ యాక్టర్స్ కదా, సో నాకైతే ఎక్కడ అనిపించలే. సో నీకు అనిపించిందా? నీకు అనిపించిందా? లేదండి, ఆయన చూసి మాట్లాడుతున్నాడు, నువ్వు నాకే చూస్తున్నావా? లేదండి, లేదు అలాంటివి వెరీ కంఫర్టబుల్. పాపం అలా ఉండదు జనరల్గా. ఎలా ఉంటుంది? మళ్ళీ ఎందుకు నటిస్తుంది ఇక్కడ? ఎలా ఉంటుంది? మామూలుగా చెప్పేసే సేమ్ డైరెక్టర్ లాగానే, గౌరీ గారు. యు మీన్ ఆర్ఏకే SHASI డస్ నాట్ టెల్ ఇట్ అవుట్. ఎవరు? ఆర్ఏకే SHASI అంతేనా? సేమ్.
రాక్షసి అని డైరెక్ట్ గా అనేసేయండి. అంటే నేను స్పెల్లింగ్ చెప్తే నీకు అర్థం కాదని చెప్పి తెలివిగా ట్రై చేశాను. వద్దు, డైరెక్ట్ చెప్పండి ఏదైనా ఉంటే, మొహమాటం లేదు. రాక్షసేనా? ఆ. అంతేలేండి. సో ఇప్పుడు దీనికి యూట్యూబ్ టైటిల్ పెడతాం మేము, ఇంట్రొడ్యూసింగ్ రాక్షసి. ఆమె రాక్షసి అక్కడ అతను ఎందుకన్నాడు? అక్కడ రాఘవేంద్రరావు గారు ఎంత బ్యూటిఫుల్ గా లాంచ్ చేస్తుంటే మీరు ఇక్కడ నన్ను ఇలాగ అంటున్నారా? రాక్షసి కాస్ట్యూమ్స్ బాగున్నాయి. రాక్షసి అంటే ఇంకొంచెం రెట్రో స్టైల్, నాట్ వెరీ ఈ ఇలా అయితే ఉండదు కదా. ఐ మీన్ ఆబ్వియస్లీ నో మోడర్న్ క్లోత్స్ అట్ ఆల్. నో సర్ ఇస్ వెరీ, అంటే హీ బిలీవ్స్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ ఆయన విజన్ అది. అండ్ ఆఫ్ కోర్స్ గౌరీ ఆల్సో ఇస్ పార్ట్ ఆఫ్ హిస్ టీమ్, ఆల్మోస్ట్ హిస్ ప్రోడక్ట్, రాఘవేంద్రరావు గారి ప్రోడక్ట్ గౌరీ, డైరెక్టర్ గౌరీ. కాబట్టి యాక్చువల్లీ గౌరీ వర్క్ పేరు డైరెక్టర్స్కి వర్క్ అవుతుంది. గౌరీ షిండేన్ దిస్ హిందీ డైరెక్టర్, ఆవిడ పీకే ఈ సినిమాలనే ఆవిడగా తీసింది అసలు ఖతర్నాక్ సినిమాలు. సో ఇక్కడ మన గౌరీ, మా గౌరమ్మ ఇలా ఈ విధంగా దూసుకెళ్ళిపోతుంది అనమాట. సో ఇది బేసిక్గా లవ్ స్టోరీ అయితే అర్థమైపోయింది. వాట్ ఈస్ యువర్ డెఫినేషన్ ఆఫ్ లవ్? తెలుసుకోవాలండి ఫ్యూచర్లో, ప్రస్తుతానికి నాకు తెలీదు. తెలుగు దాటేస్తారు, ఫ్యూచర్లో ఏదో ఒకటి ఉంటుంది చెప్పు ఇప్పుడు. ఏదండి అంటే లవ్ అనేది ఎక్స్పీరియన్స్ చేయాలా, బట్ చిన్న చిన్నవి ఉంటాయి కదా అయ్యే, బట్ లవ్ గివ్ అని అంత డీప్గా వెళ్ళాలా. చిన్న చిన్న ఉంటాయా? మరి మామూలుగా ఉంటాయి కదా. ఈ ఇంటర్వ్యూ మీ మమ్మీ డాడీ చూడకుండా చూసే బాధ్యత వాళ్ళు చూసినా పర్లా. ఉన్నాయా చిన్న చిన్న ఏమో ఉన్నాయి చెప్పు. ఏదో ఉంటాయి కదండి. ఇలా అంటే మాకు ఏమర్థమవుతుంది? ఏదో అంటే అమ్మాయిలే నీకు చెప్పు. నేను ఇక్కడ అడిగాను సార్, సార్ క్వశ్చన్ పేపర్ ఇట్టింది. లవ్ అది చాలా డీప్ అండి, అది ఇంకా లైఫ్ ఎంజాయ్ చేయాలి, ఇంకా చాలా టైం ఉంది. అంటే వేరు వేరు ఉంటాయి అలాగా కేటగిరీస్. ఎంజాయ్ చేయడం, తర్వాత లవ్ లో పడ్డాం. ఎంజాయ్ అంటే ఆహా ఎంజాయ్ కాదండి, ఏ ఎంజాయ్? నేను ఎంజాయ్ మాట్లాడాను. మామూలుగా ఎక్స్ప్లోర్ చేయాలి, ఫ్రెండ్స్ బాయ్స్తో కొంచెం రఫ్ అండ్ టఫ్ టైప్ చేయాలి, తర్వాత లవ్ అసలు ఇవన్నీ తర్వాత సబ్జెక్ట్. ఇవన్నీ డాడీ మమ్మీ డెఫినెట్ గా రోజు క్లాస్ పిలుస్తుంటారు. ఎందుకంటే అబ్బాయి బాగున్నాడు, మళ్ళీ అమ్మాయిలు వెంట పడితే నువ్వు కూడా వెంట పడద్దు నాయన, ఎందుకు వచ్చిన గొడవ నాయన అని ఉంటారా? అసలు డాడ్కి ఉండేది మంచి ఖతర్నాక్ ఇమేజ్ ఆ టైంలో. అంటే ఈ వాజ్ ద బాయ్ నెక్స్ట్ డోర్, చక్క మనింటి అబ్బాయి, తర్వాత మంచి నమ్మే అబ్బాయి అనమాట. మనం నమ్మొచ్చు అని కొంతమంది ఉంటారు కదా క్యారెక్టర్స్. అలాంటి క్యారెక్టర్స్ నుంచి బయటకు వచ్చి లేటర్ ఆన్ హీ టుక్ ఆన్ అదర్ వెరైటీ ఆఫ్ రోల్స్. లేకపోతే హీ వాజ్ ద గై ఎవ్రీబడి వాంట్స్ యాజ్ అ సన్ ఇన్ లా, ఆ టైప్ ఇమేజ్ ఉండేది. నీకు అలాంటి ఇమేజ్ వద్దంటావు అయితే, యూ వాంట్ లైక్ బ్యాడ్ బాయ్. ఐ మీన్ ఆడియన్స్ డిసైడ్ చేస్తారు నేను చేసే మూవీ. You will definitely go places. That's my wish for you, and Thank that's you. my Thank you so much. assessment of from a media perspective. Looking at you, certainly, and so Thank will you you, so much. Leela. You've come into the Telugu industry and serious tone లోకి వచ్చాను నోటీస్ చేస్తుంటే, బట్ దట్ డజంట్ మీన్ నేను లవ్ స్టోరీ తను అడిగా నేను అడగనని కాదు, నిన్ను అడుగుతాను. అది చెప్పు. ఏంటండి లవ్ అంటే ఏంటి నీ దృష్టిలో? లవ్ అంటే ఐ థింక్ కంపానియన్షిప్. లేదా 40-50 తర్వాత మాట్లాడుతుంటుంది, కొంచెం ఇంకొంచెం వెనక్కి వచ్చి చెప్పు. ఇంకేంటండి అంతే కదండి. కంపానియన్షిప్. కంపానియన్షిప్, టు హ్యావ్ సంబడి టు లీన్ ఆన్. అంటే బయట ఏం జరిగినా టు కమ్ బ్యాక్ అండ్ బీ ఏబుల్ టు లీన్ ఆన్ సంబడి. అలా 18 yearsకి భలే చేసుకుంది. చూసావా, నువ్వేమో ఎక్స్ప్లోర్, ఎంజాయ్, 22కి మాకే అర్థం అవ్వాలా. ఆపోజిట్ బోల్డ్ వర్డ్స్ వాడావు నువ్వు ఇవాళ, కాంట్రవర్షియల్ వర్డ్స్. ఎక్స్ప్లోర్ ఒకటి, ఎంజాయ్ ఒకటి. అంటే అది దీంతో కాదు, లైక్ అంటే అమ్మాయిలే కాకుండా వేరే కూడా ఉంటాయి కదా, వాటిలో ఎంజాయ్ చేద్దాం, లైఫ్ ఎంజాయ్ చేద్దాం. అంటే అమ్మాయిలే కాదు, అట్లా కాదు, అలా కాదు, మీకు అర్థం కావట్లా. అప్పుడే అమ్మాయిల జోలికి ఎందుకు వెళ్ళడం, ఇంకా చాలా ఉంది వాటిలో, ఆ చాలా వాటిలో ఎంజాయ్ చేద్దాం అని. ఇప్పుడు వెనకాల ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేద్దాం, ఆ లవ్ అని తర్వాత అండి. ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేద్దాం, లవ్ అని తర్వాత. అంటే అలా ముహూర్తం పెట్టుకుని అవుతుందా మా ప్రభు? ఏదండి నేను ఫలానా అంటే అయ్యేటప్పుడు అవుద్ది, ప్రస్తుతానికి ఏం అవలే ఇంతవరకు. కానీ అమ్మాయిలు వచ్చి డెఫినెట్గా ఒక గులాబ్ పువ్వు ఇవ్వడం, ఒక చిన్న సైడ్ కొట్టడం లాంటివి చేస్తుంటారు. గివ్ మీ అ బ్రేక్ రోషన్, కమ్ ఆన్. అంటే నేను చేసా, వాళ్ళు చేశారు, అది వేరే విషయం. బట్ సో వాట్ క్వాలిటీస్ ఇన్ అ గర్ల్ డూ యు లైక్ రోషన్ మామూలుగా? అంటే ఒక అమ్మాయిని చూసి రోషన్కి అరే అని రెండో లుక్ తీసుకోవాలంటే ఇలా చూస్తున్నట్టు అని చూస్తారు చూడు. సింపుల్గా ఉండాలి, హడావుడు ఉండకూడదు, సింపుల్గా ఉంటే నాకు ఇష్టం. అంతే. హడావుడు అంటే ఇంకా డిసైడ్ అవ్వాలా, బట్ ఏదో చెప్పాలని చెప్తున్నాను. ఇప్పుడు చెప్పమను, రేపు వేరే ఇంటర్వ్యూలో వేరే చెప్పినా కూడా ఎవరేం అనుకోరు, నిన్ను నీ మీద కేసు పెట్టరు. చెప్పాలని చెప్తున్నా, సింపుల్గా ఉండాలి, గుడ్ పర్సనాలిటీ, దిస్ దాట్. గుడ్ పర్సనాలిటీ అంటే సిగ్గుపడాలా?
డేరింగ్ డాషింగ్ ఉండాలా? అలా కాదు, సింపుల్గా ఉండాలి, హడావిడి ఏం లేకుండా సింపుల్గా ఉంటే నాకు ఇష్టం. అంటే ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలండి, ఇంకా చాలా టైం ఉంది. ఎక్స్ప్లోర్ చేయాలండి, అక్కడ పట్టుకున్నారు. సో అతను ఒక 5 నిమిషాలు ఎక్స్ప్లోర్ చేస్తాడు, ఈ లోపల నువ్వు చెప్పమ్మా. చెప్పండి. లవ్ అంటే అసలు ఏ అబ్బాయిని చూస్తే, ఇప్పుడు పెళ్ళికి మనం అందరం వెళ్తుంటాం, ఇంకా టిపికల్లీ అన్నట్టు పెళ్ళిళ్ళలో సంబంధాలు కుదుర్చడం కామన్ ఫ్యాక్టర్. బట్ వెన్ యూ గో అలా నీకు ఒక రెండో లుక్ చూసి అరే అని చూడాలనుకో, ఏంటి వాట్ ఈస్ దట్ వన్ క్వాలిటీ దట్ యూ గెట్ డ్రాన్ టు? పర్సోనా అంటే కొంచెం ఐ లైక్ యాక్టివ్గా ఉన్న పీపుల్ అండి. లైక్ యూజువలీ కొంచెం యాక్టివ్గా అండ్ పీపుల్ హూ మేక్ పీపుల్ అరౌండ్ దెమ్ లాఫ్, నవ్వించుతూ నవ్వుతూ అలాగా. చాలా డీప్గా, బాగానే డీప్గా ఆలోచించింది అమ్మాయి. నువ్వు ఆలోచించలేదు కానీ. అంటే ఎవరో దొరుకుంటారు అందుకు అలా చెప్తుంది, అన్ని దొరికేసినట్టు. లేదండి. సరే, ఇప్పుడు ఈ సినిమాలో మనకి పెళ్లి సందడి సినిమా గురించి మాట్లాడతాను కాబట్టి ఐ నో కౌముది వెరీ వెల్. కౌముది ఈజ్ అంటే నేను బుజ్జి బేబీ, చిన్న బేబీ అని దాన్ని బుజ్జి చేస్తుంటాను. ఇప్పుడు మీ కో స్టార్స్ గురించి చెప్పండి. హౌ డి యూ ఫీల్? అంటే హూ వాజ్ ద బిగ్గెస్ట్ స్టార్? అరే వీళ్ళతో సీన్ నాకు కొన్ని వాళ్ళ ఆచి అని అనిపించాయి. అంటే అందరూ దేర్ లైక్ వెరీ ప్రొఫెషనల్ అండ్ అందరితో ఐ వాజ్ ఎక్సైటెడ్. బట్ కొంచెం ఒక బ్యాక్ స్టెప్ తీసుకుని ఆలోచించిన వాళ్ళ ప్రకాష్ రాజ్ గారు డెఫినెట్లీ. ఎందుకంటే ఆయన వండర్ఫుల్ యాక్టర్ అండ్ వెరీ సీనియర్ యాక్టర్, వెరీ ప్రొఫెషనల్ యాక్టర్. ఆయనతో ఒక్కటి కొంచెం ఎక్స్ట్రా ప్రిపేర్ అయ్యాను బేసిక్గా ఆయనతో సీన్స్ ఉన్నప్పుడు, అంతే. ఏం డైలాగ్ ఉంది దానితో? ఏదో ఛాలెంజింగ్ సీన్ టైప్ ఏదో ఉండింది, సో దానికి అంతా మీరే చేశారు. అంత ఎమోషనల్ కాదు, కొంచెం ఛాలెంజ్ చేసే సీన్ అంతే. అట్లా అలాగేనా? అంత రే కాదు, బట్ సంథింగ్ లైక్ దట్. కానీ సినిమా ఇండస్ట్రీ ఇస్ హార్డ్ లైఫ్ కదా రోషన్, ఎవ్రీబడి ఫీల్. లేదండి, ఐ లవ్ వాట్ ఐ డూ. నేను అంటే నాకు ఇష్టం, యాక్టింగ్ అనేది నాకు ఇష్టం. సో డాడీ మమ్మీ ఏమంటుంటారు చూసి? ఏంటి నన్ను చూసారా? అంటే ఇప్పుడు యు ఆర్ మోల్డింగ్ యువర్ సెల్ఫ్ లైక్ దిస్, యూ పెళ్లి సందడి సినిమాలో రావడం, ఆ సెంటిమెంట్, నా కొడుకు నా తర్వాత పెళ్లి సందడి, మళ్ళీ నాలాగే హ్యాండ్సమ్ హీరో. అంటే నాన్న ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేసే వ్యక్తి కాదు. ఆయన లోపలే ఆనందపడతారో, లోపలే బాధలు అన్నీ లోపలే ఉంటాయి. సో ఎప్పుడు చూపిలా. బట్ స్టార్టింగ్లో ఇలా పెళ్లి సందడి అని వచ్చినప్పుడు హీ ఫెల్ట్ ఇట్ వాజ్ అ గ్రేట్ టైటిల్ ఫర్ దిస్ స్క్రిప్ట్. అలాగే మీ ఫ్యామిలీ గురించి అస్సలు ఏమి తెలియదు. బికాస్ ఐ నో శ్రీకాంత్ గారు, ఐ నో ఊహ గారు వెరీ వెల్ పర్సనలీ ఆల్సో. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ యువర్ ఫ్యామిలీ. శ్రీలీల, కెన్ యూ షేర్? ఎలా, హౌ డిడ్ యూ కమ్ ఇన్ టు సినిమాస్ యాక్చువల్లీ? Mom's a doctor and nobody is related to films as such. So it was an accidental entry నాకు కంప్లీట్గా into films. And నేను ఇంకా చదువుతున్నా. సో ఏం చదువుకుంటున్నావు తల్లి? MBBS. So I'm still డాక్టరమ్మా అయిందా? లేదు. So it's You doing your MBBS? yes. And you could actually come out and do a film. Yeah. So what do you feel now that you have this option of being a heroine? You have the option of being a doctor. What do you want to be? బోత్ అండి. ఎందుకంటే ఫర్ మీ నాకు ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ సో బీట్ ఇన్ మై ఫ్యామిలీ. దానివల్ల ఐ విల్ నాట్ స్టాప్ స్టడీయింగ్ అని ఒక మాట ఇచ్చి నేను ఎంటర్ అయ్యాను. లేకపోతే ఐ వుడెంట్ బి. బట్ ఇది ఏదో క్యాజువల్ డిగ్రీ కాదు కదా బేబీ. MBBS అంటే ఏదో బీకామ్ చేసుకుంటూ BA చేసుకుంటూ అంటే చదువుకోవడం, ఓకే ఫైన్, ఒక డిగ్రీ ఉండాలి అనే టైప్. MBBS ఇస్ లైక్ సీరియస్ బిజినెస్. సో what do you plan? How do you plan to balance it? I mean, because I love studying అండి. I love studying. I love acquiring knowledge. సో దానివల్ల నాకు అంత కష్టంగా ఉండదు. ఐ మేక్ షూర్ రోజుకి ఓకే పొద్దున్న లేసినాక ఒక గంట అయితే, రాత్రి పడుకునే ముందు ఒక గంట, ఆర్ అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే బేసిక్గా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేయగలను. అంటే ఐ కాన్ గో అవుట్ విత్ ఫ్రెండ్స్ అలాంటివి లేకుండా ఇక్కడ అక్కడ అంతే టైం సరిపోద్ది. So Roshan, what do you feel? I mean, acting is your full-time thing, kada? Yeah. I mean, you have no other goal. No other. So do you work out? You go to acting dance classes? Yeah. వర్కౌట్ అవన్నీ డెఫినెట్గా, యాక్టింగ్ క్లాసెస్ అన్నీ తీసుకున్నాను, డాన్స్, ప్రిపేర్ ట్రైన్ అండ్ ఐ కేమ్. ఇప్పుడు నేను ఇద్దరికి ఒక అంటే ఇంటర్వ్యూ అయిపోయిందని అనుకోదు అప్పుడే, కొంచెం ఇంకో 10 నిమిషాలు మాట్లాడి దెన్ వీకెన్. ఇప్పుడు ఇద్దరికి ఒక 5 క్వశ్చన్స్ ఇస్తా ఒక్కొక్కరి గురించి. ఓకే. మీరు మార్కులు వేయాలి ఆన్ స్కేల్ ఆఫ్ 1 to 10, ఆనెస్ట్ ఆన్సర్స్. Okay. అవతల వాళ్ళు ఫీల్ అవుతారని మాత్రం చెప్పకూడదు. ఓకేనా? సో లీల గురించి ఫస్ట్ రోషన్ ఐమ్ గోయింగ్ టు ఆస్క్ యూ.
ఫస్ట్ తను అడగండి. ఎందువలన చేత అంటే తన ఇప్పుడు నేను దారుణంగా మార్కులు ఇచ్చినందుకు కావాలని లేదండి పర్లేదు తను దారుణంగా అంటే అంత పడదా ఇద్దరికి? పడదు కాదు, ఊరికే మీరు ఆనెస్ట్గా ఉండమన్నారు కదా అని. అంటే ఇద్దరు పోటాడుకుంటారు. ఇట్ లుక్స్ లైక్ ఐ హ్యావ్ అ ఫీలింగ్ బోత్ ఆఫ్ యూ ఫైట్ అ లాట్ ఇన్ ద ఫిల్మ్. ఇన్ ద ఫిల్మ్ యా. బయట కూడా అప్పుడప్పుడు. అసలు ఏమన్నా కామన్గా డిడ్ యూ షేర్, డిడ్ యూ బాండ్, డిడ్ యూ షేర్ డ్యూరింగ్ దిస్ హోల్ ఫిల్మ్ మేకింగ్? అంటే బాండ్ అంటే లైక్ యాక్టర్స్ వర్క్ షాప్ చేసిన ఆఫ్ కోర్స్ యువర్ బోత్ కిడ్స్ కదా. అంటే అఫ్ కోర్స్ మా అందరి పర్స్పెక్టివ్ నుంచి విత్ 2 kids యూ కమ్ టుగెదర్ ఫర్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. అండ్ షీఈస్ ఫ్రమ్ అ డిఫరెంట్ స్టేట్, MBBS చెప్తాను, వెరీ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. హీస్ ఫ్రమ్ అన్ యాక్టర్స్ ఫ్యామిలీ, యూర్ ఫ్రమ్ అ డాక్టర్స్ ఫ్యామిలీ. సో షేరింగ్ ఉంటుంది కదా. డిడ్ యూ బోత్ బాండ్ ఎట్ ఆల్? యా చెప్పేది కొన్ని డాక్టర్ ఏంటి అవన్నీ మనకు సంబంధం లేదు సబ్జెక్ట్స్ కొన్ని తెలుసుకున్నాడు. అస్సలు సంబంధం లేదా డాక్టర్ దగ్గరికి అసలు ఎలా ఉన్నారు? అంటే డాక్టర్ వెళ్ళడం కాదు, అంటే అవన్నీ కొంచెం అసలే మనం చదువులో మరి అట్లా ఇట్లా తిని బాగా చదువుతుంది, కొన్ని అడిగి తెలుసుకుంటాం అంతే. ఐఎమ్ షూర్ యూ ఈట్ యాపిల్ ఎవ్రీ డే. ఏది? యూ మస్ట్ బి ఈటింగ్ యాపిల్ ఎవ్రీ డే. డాక్టర్స్ డాక్టర్ అయినా సో అయితే ఫస్ట్ అన్నాడు కదా నీ గురించి. ఓకే లీలా, ఐ థింక్ యువర్ మోర్ అడ్వెంచరస్ కాబట్టి. రోషన్ ఈస్ మోర్ ఇంటెలిజెంట్. సో వీల్ నౌ చెక్ on a scale of 1 to 10 how you are going to rate him. Okay. I want honest answers. Yeah, okay. okay. First thing, looks. 10 on 10 I think. ఏంటండి మీరు క్వశ్చన్ అడిగినాక నేను ఆన్సర్ ఇచ్చినాక మీరు ఐ చూసి ఇంకేమో కళ్ళతో మాట్లాడుతుంటే ఎలా? నేనేం మాట్లాడలేదు తల్లి, మా బంగారు తల్లి. నేను అసలు నోట్తోనే మాట్లాడతా, కళ్ళతో ఏం మాట్లాడలేదు. సో లుక్స్ 1 to 10. 10 on 10. ఓకే. గుడ్నెస్ 9. ఒకటి తగ్గింది ఎందుకు? ఒకటి తగ్గింది ఎందుకు? ఎందుకంటే అంతే అంతే. యాక్టింగ్ స్కిల్స్? No, I think he's done whatever necessary, so 10 on 10. 10 on 10. ఓకే. డాన్స్ ఉన్నాయా? డాన్స్ ఉంది. డాన్సింగ్? డాన్స్ ఇస్ గుడ్. అన్ని 10 on 10 అంటే మళ్ళీ మీరు నన్ను క్వశ్చన్ చేస్తారు కాబట్టి నేను అన్నాను ఆనెస్ట్గా. యూ టెల్ మీ ఆనెస్ట్. No, 10 on 10. సోషల్ స్కిల్స్ అంటే కాన్వర్సింగ్ స్కిల్? 8. ఓ ఇంకా తగ్గింది ఎందుకు? సిగ్గనా? షై? కొంచెం తక్కువ. అంటే జనరల్గా కొంచెం అంటే ఒక 2 days ఒక మనిషికి అలవాటు అవడానికి. మార్కులు ఎవరు వేస్తారు ఇక్కడ? ఆవిడ కదా. ఓకే. అడిగినప్పుడు నువ్వు చెప్పేసా మొత్తం చెప్పేసా. వై డూ గివ్ హిమ్ 8 on 10 ఫర్ కాన్వర్సేషన్? అంటే ఐ థింక్ హీ టేక్స్ టైమ్ టు టాక్. నేను చూసాను కాబట్టి కొంచెం అబ్బాయి ఏమని అసలు ఈజ్ అ షై డీసెంట్ డిగ్నిఫైడ్ బాయ్. అంటే నేనేంటండి కాన్వర్సేషన్? నో అది ఓకే. ఐమ్ షూర్ హీల్ గివ్ యూ ఆల్సో 8 only. అమ్మాయిలు ఎప్పుడు అలా గలగలా ప్రవహిస్తూ ఉంటారు, అబ్బాయిలు అలా అప్పుడు శివుడిలాగా ఉంటారు. అమ్మాయి గంగలా ఉంటుంది, అదనమాట విషయం. సో గుడ్. అండ్ ఐ కమ్ టు యూ నౌ రోషన్. శ్రీలీల, your co-star, your heroine from Pelli Sandadi. Looks 10. She's happy. నువ్వు చూసావా హీరోయిన్ సినిమా ఫోటోలు ముందు? ఏది? హీరోయిన్ ఫోటోలు చూసావా? ఆ రోజుల్లో ఎట్లా ఉండేది తెలుసా? దారుణం. హీరో హ్యాడ్ టు సీ అండ్ అప్రూవ్ ద హీరోయిన్స్ ఫోటోస్. ఈ సినిమాలో అలా జరగలేదు. ఇలా జరగలేదు, తెలుసు నాకు జరగదని. బట్ ఐఎమ్ టెలింగ్ యూ హౌ టైమ్స్ వర్. ఆ రోజుల్లో హీరోస్ వుడ్ యాక్చువల్లీ డిక్టేట్ నాకేమో హీరోయిన్గా కావాలి. ఇప్పుడు కూడా అలా జరుగుతుంది చాలా. అండ్ దట్స్ అన్ఫేర్ కదా. హీరోయిన్స్ ఆల్సో షుడ్ బి అలౌడ్ టు చూస్ దేర్ హీరోస్ కదా. ఒక్క కిడ్ అంటే అది ఇప్పుడు జరుగుతుంది కదా. అమ్మయ్య చాలా అంతే. ఓకే నెక్స్ట్, యాక్టింగ్ స్కిల్స్. యాక్టింగ్ స్కిల్సా? ఒక అంటే తెలుగులో చేస్తుంది కాబట్టి 9, కన్నడలో 10 on 10 ఇచ్చేవాడు. 9. ఓకే. డాన్సింగ్? 10. బాగా డాన్స్ చేస్తుంది. ఎలాంటి స్టెప్స్ ఉన్నాయి మీకు? ఐఎమ్ క్యూరియస్ టు నో. ఇద్దరు 10 ఇచ్చుకున్నారంటే బాగున్నాయి. శేఖర్ మాస్టర్ చేశారు సాంగ్స్, లైక్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టెప్స్. ఓకే. అబిలిటీ టు క్రై? 10 on 10. ఏడ్చిందా సినిమాలో? ఏడవడం కాదు, లైక్ క్రాంకీయా
లేదు లేదు క్రై అంటే క్రాంకీ. అంటే క్రై అంటే క్రాంకీకి తెలుగు పదం తిక్క. దానికైతే 20/10 ఇస్తా. నేను వెళ్ళిపోతాను. ఎక్కడ 20/10. కొంచెం ఎలాబరేట్ చేసి రోషన్, బికాస్ ఐఎమ్ జర్నలిస్ట్, ఐ నీడ్ టు నో ద హోల్ డీప్ స్టోరీ. ఏంటిది? ఎందుకు క్రాంకీలో 10 or 20/10 ఏం చేసింది ఒకరోజు ఫర్ ఎగ్జాంపుల్? లేదు ఊరికి ఆడు ఏం చేయాలి? కళ్ళతో చెప్పేసావు, భయపెట్టేసావు. రిక్వెస్ట్ చేసింది ఏం పని చెప్పకని. చూసుకుంటా అని చెప్పావు అంతేనా? అయ్యో రిక్వెస్ట్ చేసింది ఏం చెప్పకని. సో అంటే అంత జరిగిందా? అట్లా మాట జరిగిందా? ఏదో మీ ఊహలకి వదిలేస్తున్నా. వదిలేస్తున్నా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కాన్వర్సేషన్ స్కిల్స్. అంటే 8, 7, 8. తను జనరస్గా పాపం ఒక్క దానిలో ఒక మార్కు తగ్గించి అన్నిట్లో 10 ఇస్తే, నువ్వు ఇంత హార్డ్ ఎగ్జామినర్ లాగా, ఇన్విజిలేటర్ లాగా అందుకే ఫస్ట్ అన్ని చెప్పమని. యూర్ గివింగ్ 8. అసలు మాట్లాడదా? స్టార్టింగ్లో ఆల్మోస్ట్ తను కూడా అంతే అనుకుంటా, కొత్త వాళ్ళతో ఎక్కువ మాట్లాడదు, మేబీ సంథింగ్ రైట్. కానీ మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఇంకా ఆపనండి. అది కరెక్టే. మీ ఎక్స్ప్రెషన్స్ మీదే అసలు అరగంట ఎపిసోడ్ తీసేది. తను చూసి అన్నీ అంటుంది. సో హూస్ యువర్ ఆల్ టైమ్ మోడల్, రోల్ మోడల్? మై డాడ్. వై డూ అంటే యూ జస్ట్ సెడ్ యూ వాంటెడ్ టు బి యాక్షన్ హీరో అండ్ ఆల్ దట్, బట్ డాడ్ ఇస్ అంటే మూవీ పక్కన పెడితే అండి, లైక్ లైఫ్లో మై డాడ్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్. మూవీస్ ఆయన్ని పక్కన పెడితే అవన్నీ వాట్ ఎవర్ ఇమేజ్ అదంతా నాకు ఎవరి ఇమేజ్ వద్దు, నా ఇమేజ్ నాకు కావాలి. సో దెర్ ఇస్ నో రోల్ మోడల్ లైక్ నాకు ఇలాంటి యాక్టర్ అవ్వాలి, అలాంటి యాక్టర్ అవ్వాలని నాకు లేదు. బట్ ఇన్ లైఫ్ జనరలీ మై డాడ్ ఇస్ మై రోల్ మోడల్. కమింగ్ ఫ్రమ్ అ ఫార్మర్ బ్యాక్గ్రౌండ్, అంటే ఆయన కష్టపడి ఆయన వాట్ ఎవర్ హీ ఈజ్, మాకు ఈజీ అయిపోయినాయి అన్నీ. సో దాట్ ఈజ్ ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి యాక్టర్ అవ్వాలి, అప్పట్లో యాక్టర్ అయ్యేది. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఆయన స్టోరీస్ ఆబ్వియస్లీ విన్నా కాబట్టి చెప్తున్నా. అని ఈజ్ అంటే చాలా చెమ్ ఆఫ్ అ పర్సన్ దట్ వీ ఆల్ నో ఫ్రమ్ ద మీడియా అండ్ ఆల్ దట్. అమ్మ ఆల్సో ఆఫ్ కోర్స్ చాలాసార్లు చాలా ఇంటర్వ్యూస్ చేశాను డాడీని కూడా నేను. సో అలా. అండ్ హూస్ యువర్ రోల్ మోడల్ లీలా? ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్ ఆర్ విల్ బి దట్ వన్ పర్సన్ హూ ఇస్ యువర్ గైడింగ్ లైట్ ఇన్ లైఫ్ కదా? that way it's my mom and for me in every aspect. ఎందుకంటే even with coming to clothes కూడా it's like I follow mom's way of dressing, mom's way of being. Mummy handle చేసిన situations. No, generally in life కూడా how she handles people, how she handles situations, that empathy. ఒక డాక్టర్ అవ్వడం వల్ల that empathy they have to express. I take that from her. So you also have that empathy. Empathy is being ability to be in somebody else's shoes. Yes. Yeah. ఇవన్నీ సార్ సీరియస్ టాక్ నాకు అసలు నడవట్లేదు. అసలు ఇలా అయిపోతుంది అనమాట. ఎలా అయిపోతుందంటే ఇలా పడిపోతాం కదా కొంచెంసేపు ఎక్స్పోతాం, అలా అయిపోతుంది. ఇలా మంచి విషయాలు మాట్లాడుకుంటే అవన్నీ వదిలినా కానీ. సో షూటింగ్ సెట్లో మీ ఇద్దరు ఇలా టామ్ అండ్ జెర్రీ లాగా ఆట పట్టించుకుంటున్న టైంలో ఐ మీన్ డిడ్ యూ ఎవర్ ఫీల్ సమ్ స్పార్క్స్? అంటే ఎట్లా అంటే జనరలీ అంటే లేదండి. పెళ్లి సందడి లేదు పెళ్లి సందడి లేదండి లేదు. బట్ ఇట్స్ సచ్ అంటే దట్ థీమ్ ఇట్ సెల్ఫ్ గివ్స్ యూ అ సర్టన్ కైండ్ ఆఫ్ అ సెలబ్రేటివ్ కైండ్ ఆఫ్ అన్ ఎన్వైరన్మెంట్. సో టఫ్గా ఎండల్లో పడి తిరగడాలు ఇవేవి లేదు. సో షూటింగ్లో జరిగిన 1-2 సంఘటనలు ఏమైనా చెప్పండి, వాట్ దట్ యూ ఎంజాయ్డ్. కశ్మీర్ సాంగ్ షూట్ చాలా బాగుండింది ఎక్స్పీరియన్స్. అండ్ అక్కడ షూట్ క్రూతో మంచి ఉండిందా వెళ్ళినప్పుడు మీరు? అంటే మరీ హెవీ లేదు, మరీ ఏం లేకుండా లేదు. లైక్ లిమిటెడ్ అండ్ బ్యూటిఫుల్ సీనరీతో లక్కీగా అండ్ క్రూతో అందరితో వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ పార్టీస్ అండ్ ఫుడ్ గిడ్ అన్నా అంతా ఏది ఫుడ్ అక్కడ మామూలుగా అంటే ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ మనకి హోటల్స్ వచ్చేసినాయి. ఆర్ యూ ఫుడీ? నో మొత్తం కాదా? ఫుడీ కదా? లిమిటెడ్ అంటే మూడ్ బట్టి బేసిక్గా లైక్ డెజర్ట్స్ స్ట్రీట్ ఫుడ్ ఇష్టం. బట్ ఐ డోంట్ క్రేవ్ ఫుడ్ లైక్. కానీ అందరినీ తినిపిస్తారండి. నాకు కరెక్ట్ ఇఫ్ ఐ లుక్ చబ్బీ ఇన్ అ సాంగ్ ఐ బ్లేమ్ హిమ్.
ఎందుకంటే నేను చెప్పాను నాకు ఐస్ క్రీమ్ తింటే నాకు బుగ్గలు వస్తే నాకు ఐస్ క్రీమ్ వద్దంటే ఐస్ క్రీమ్ తెప్పించి నాకు ఇక్కడ కాడ 2 తినిపించి ఈయన ప్రేమ అంటే ఏంటి అండ్ బుజ్జులుకి దస్ డిఫరెన్స్ ఆఫ్ ప్రాబ్లీ 2-3 days అంటే షూట్ చేసింది. బట్ ఐ లుక్ చబ్బీ అండ్ ఐ బ్లేమ్ హిమ్ ఫర్ దట్. బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్, చాక్లెట్ ఐస్ క్రీమ్ తినిపించి నాకు బుగ్గలు తెప్పించి స్క్రీన్లో పెట్టారు. బేబీ లైఫ్లో చాలా టెంప్టేషన్స్ మన చుట్టూ వస్తాయి, మనం పడ్డామా లేదని ఓకే. ఎందుకు తిన్నారు? అంటే పాపం టెంప్ట్ అయిపోయి తినేసావా? కాదండి, ఫస్ట్ టైం ఇచ్చినాక వద్దనకూడదు కదండి. ఓ పొలైట్నెస్. మా అమ్మాయి ఎంతైనా మా బెంగళూరు వాళ్ళందరూ జెమ్స్ అబ్బా. మీరు కూడా బెంగళూరా? ఇప్పుడు కోసం అంతే. ಬಟ್ ಕನ್ನಡ ಮಾತಾಡ್ತೀನಿ, ಕನ್ನಡ ಗೊತ್ತು ನನಗೆ ಚೆನ್ನಾಗಿ ಬರುತ್ತೆ. ಬಾ ಕಡುಬು ನಿಂಪೇಸಾರ ಅಸಲು. ಬಿಸಿಬೇಳೆ ಹುಳಿ ಅನ್ನ ಇಷ್ಟ ನಮಗೆ. ಬಿಸಿಬೇಳೆ ಬಾತ ಗೊತ್ತಾ ನಿಮಗೆ? ಗೊತ್ತಾ? ಗೊತ್ತು. సో ఐస్ క్రీమ్ తినిపించేసి ఇంకా వాట్ ఎల్స్ డిడ్ యు డు? హి యూజ్డ్ టు ఫోర్స్ అంటే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ ఏం లేదండి, ఉంది ఐస్ క్రీమ్ నేను తింటున్నా, అది నేను తినకుండా తనకి పెట్టలా, నేను తింటున్నా కావాలా అన్న తీసుకున్నా, ఇంకోటి తీసుకుంటే వద్దు అని తిను అన్న తినేసి అంతే. ఫోర్స్ లీడ్స్ లేదు, నేను తింటుంటే నాతో పాటు తింది. కానీ ఆ 2 ఐస్ క్రీమ్స్ అంటే బుగ్గలు కూడా వచ్చేసి అదే నాకు అర్థం కాదు, 2 ఐస్ క్రీమ్ బుగ్గలు ఎలా వస్తాయి మరి? కానీ ఇట్స్ నాట్ ఎ జోక్ అండి, బట్ నిజంగా నాకు like it shows in my face, even one ice cream shows. But isn't it very tough to be, I mean if you can't eat an ice cream, what is life for? Very true అండి kada. But you enjoy the ice cream, no? Yeah ante we'll enjoy appudu. Once you enjoy the ice cream, that happiness is much bigger than your big bugalu. Yeah, that's greater and all that. అలా నువ్వు ఏమన్నా ఎప్పుడైనా పానీపూరి కానీ, పానీపూరి ఇష్టం కదా నీకు? యా సెట్ కూడా తెప్పించేవారు. ఇంట్యూషన్ తో చెప్పా. చూసారు ఎక్కడైనా? నాకు పవర్ చాట్ బండిలో ఎక్కడో చూసారు, స్పెషల్ పవర్స్ చాలా రెగ్యులర్ గా తింటా. అవును, నాకు స్పెషల్ పవర్స్ ఉన్నాయి. నేను నా కేటగిరీ మనుషుల్ని నేను ఇలా అలా పసిగట్టేస్తా. నేను కూడా స్ట్రీట్ ఫుడ్, పానీపూరి చాలా పిచ్చి ఇష్టం అనమాట. అఫ్ కోర్స్ ఇప్పుడు కోవిడ్ టైంలో తగ్గిపోయింది, బట్ అది. సో వాట్ డిడ్ యూ డూ ఫర్ హిమ్ వేర్ హీ గ్రేషియస్లీ యాక్సెప్టెడ్ యువర్ gesture, like you know, for example ice cream, pani puri, లేదు ఇంకొక బటర్ నాన్ వేసుకో రోషన్, ఇంకొక బటర్ నాన్ తిను చెప్తున్నా. అలాంటివి నో, నాట్ ఐ డోంట్ థింక్. డిడ్ హీ స్నీజ్ అండ్ యూ సెడ్ ఒక్క నిమిషం నేను స్టెథోస్కోప్ పెట్టి చూస్తాను అలాంటి? లేదండి. అంటే కొన్ని దాంట్లో ఎవరైనా వచ్చి మాకు ఇది ఉంది అంటే ఇదిగో ఇది దీనివల్ల దానివల్ల ఇది అనేది సరిగ్గా మనుషులు మాట్లాడే భాషలో చెప్పు, నువ్వు అట్లా టెక్నికల్ టర్మ్స్ వాడితే తెలియదు. అంటే దాని సైన్స్ అసలు ఇలా ఇప్పుడు మామూలు మనుషులకి ఆ టెక్నికల్ టర్మ్స్ చెప్తే తెలుస్తాయా అండి? మామూలుగా బేసికలీ ఇప్పుడు ఫుడ్ పైప్ అంటారా, ఈసోఫేగస్ అంటారా? ఫుడ్ పైపే కదా అనేది మీకు ఫుడ్ పైప్ అంటేనే అర్థం అవుతుంది. మీరు డాక్టర్ చదవలేదు, నేను డాక్టర్. ఈసోఫేగస్ ఇది అంటే ఎవరు గుర్తుంటుంది అదంతా? నేను కూడా నేర్పిస్తాను నీకు కొన్ని వర్డ్స్ నెక్స్ట్ టైం. పైథాగరస్ రాసుకో. పైథాగరస్ డైనోసరస్ కూడా వాడేసాయి, రైనోసరస్ అన్ని. సో ఈసోఫేగస్ అలా వాగి, ఐ థింక్ యువర్ ఈసోఫేగస్ ఇస్ స్టక్ బేసికలీ ద ఫుడ్ పార్టికల్స్ అండ్ యూ హ్యావ్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ రిఫ్లెక్స్ డిజార్డర్. ఇవేనా అలా చెప్పేది? లేదండి, బేసిక్గా డాన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు శేఖర్ మాస్టర్ స్టూడియోలో చేసేటప్పుడు వన్ ఆఫ్ హిస్ అసిస్టెంట్స్ హ్యాడ్ సమ్ ఇష్యూ. షీ బ్రాట్ ఇన్ ద ఎక్స్రే అండ్ ఆల్ దట్. ఇలా చూపిస్తుంటే నార్మల్గా మీరు మోస్ట్లీ ఈ టెస్ట్ చేయించుకోవాలండి, ఇది చేయించుకోవాలి అని నార్మల్గా. దానికి ఇంకా స్టార్ట్ అయిపోయింది, ఇంకా వెళ్ళిపోయేవాళ్ళు అక్కడి నుంచి అందరూ. సో మొత్తానికి అసలు బాగా పర్సనాలిటీ స్టడీ జరిగింది ఒకళ్ళు అండ్ ఆల్సో చుట్టూ ఉండే పరిస్థితుల్లో. కానీ మాక్సిమం వీ యూస్ టు ఫైట్ అండి, మాక్సిమం వీ బేర్లీ యూస్ టు టాక్. ఐ థింక్ ఉట్టి కశ్మీర్ స్కెడ్యూల్ మాట్లాడడం దాని తప్ప ఐ డోంట్ థింక్ యూస్ టు ఫైటా. వీ యూస్ టు ఫైట్ అనడం కన్నా హీ వాజ్ ఆల్వేస్ ఇన్ హిస్ ఓన్ జోన్, సో ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ మై ఓన్ జోన్ అంతే. అండ్ పెళ్లి సంద్ర అనేటప్పటికి ఇట్ వాస్ నాట్ జస్ట్ బేస్డ్ ఆన్ బోత్ ఆఫ్ us కదండి, అందరూ ఉండడం వల్ల అందరితో ఇంటరాక్టివ్ గా. కానీ మీ ఇద్దరు కోరస్ లా చెప్తున్నారు ఈ విషయాలన్నీ కూడా. అంటే మీకు బేసిక్గా యాక్చువల్గా మీ మైండ్ సెట్ వేవ్ లెంగ్త్ ఒకే చోట ఉన్నారు. టు యాక్సెప్ట్ దట్ యువర్ బోత్ డిఫరెంట్ ఇస్ ఇట్ సెల్ఫ్ బిగ్ స్టార్టింగ్ పాయింట్. ఎందుకంటే మీ ఇద్దరు ఇప్పుడు మాట్లాడారు, వర్డ్ టు వర్డ్ కోరస్లోనే ఉంది. అంతేగా సో ఎనీవే, బట్ యూ లుక్ లైక్ అ వెరీ ఫన్ అండ్ అ వెరీ డిలైట్ టు వాచ్ కైండ్ ఆఫ్ పేర్ ఇన్ ద సినిమా.
ఇన్ ద ఫిల్మ్. సో అందరం వెయిట్ చేస్తున్నాం పెళ్లి సందడి కోసం. 3 రీజన్స్, యాక్చువల్లీ 4 రీజన్స్. ఒక రీజన్ మా రాఘవేంద్రరావు గారు సినిమా అండ్ ఆ లెగసీ కంటిన్యూ అవ్వడం అనేది ఇట్స్ సో వార్మ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సెకండ్ మా గౌరీ డైరెక్షన్. థర్డ్ సౌందర్య లహరి స్వప్న మళ్ళీ పాడినైనా. Fourth reason, of course, for Roshan and Leela, because you look so cute together, and I'm sure both of you have independently chalked out your acting plans and your futures, and hope that మళ్ళీ ఛాన్స్ వస్తే will you act with Leela? Yeah, why not? అంటే యా వై నాట్ అలా కన్సిడర్ చేస్తా, అట్లా కాదు. ఎస్ ఐ వుడ్ లవ్ టు, అలా లేదా? అంటే Leela, what about you? Nice. Any more offers on hand? Yes అండి, ఇప్పుడు ఐఎమ్ స్టార్టింగ్. అంటే ఇంకో తెలుగు or కన్నడ? తెలుగు అండ్ కన్నడ అండి. ఇప్పుడు రవితేజ గారితో ఐఎమ్ షూటింగ్ నెక్స్ట్ ఫ్రమ్ 3rd. దాని తర్వాత మై కన్నడ ఫిల్మ్స్ రెడీ ఫర్ రిలీజ్. సో అది ఇంకొక ఫిల్మ్స్. నువ్వు రోషన్? వస్తుందని చెప్తా. But I'm my just gut feeling that both of you will go places. And Roshan, మా హైదరాబాద్ మా తెలుగు అబ్బాయి కాబట్టి నీకు జానర్స్ ఎలా ఉంటుందంటే నీ కరువు నా అంచనా. నువ్వు ఈ సినిమా అండ్ అలా పికప్ అవుతూ సడన్గా ఎవరికి అందనంత ఎత్తుకి యూ విల్ జస్ట్ రైజ్ టు స్టార్డమ్. యూ విల్ బి ద మోస్ట్ సాట్ ఆఫ్టర్ స్టార్ ఇన్ తెలుగు, అండ్ యూ విల్ బి ద మోస్ట్ సాట్ ఆఫ్టర్ ప్రిటీ ఫేస్ బ్యూటిఫుల్ యాక్టర్ in the south across languages. That's my fond wish for you and gut feeling. Wishing you both all the best. కానీ నాకు ట్రెడిషన్ గౌరీ చెప్పింది మీరు మళ్ళీ పాటలు పాడించి ఇవన్నీ సోజ్ పెట్టకండి అని. బట్ నేను పాటలు పాడతా కాబట్టి వేరే వాళ్ళ చేత పాడించి నేను మంచి సింగర్ అనిపించుకోవడం నాకు అలవాటు. కాబట్టి మీరు పాడండి, అప్పుడు నేను పాడతా. పాడి అందుకో చాలా బాగా పాడుతుంది. నువ్వు అందుకో జాయిన్ అవ్వ. హాడు లీలా, హాడు. ఓకే, అంటే మేము తెలుగులో ఆ డైలాగ్ తెలుసు కదా, పాడు శాంత పాడు. అప్పుడు పాడాలి. పాడమంటే పాడేది పాట కాదు అని. ఓకే, పిపి పెళ్లి సందడి. పిపి 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 పెళ్లి సందడి, డుడుం 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 పెళ్లి సందడి. అంతేనా? అంతే. ఇంకో లైన్ పాడమ్మా. How did you like the songs? చాలా లైక్ అమేజింగ్ సాంగ్స్ అండ్ హార్ట్ఫుల్గా రాశారు అండ్ హార్ట్ఫుల్గా మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఎవ్రీ వన్ లవ్డ్ ఇట్. ప్రేమ అంటే ఏంటి ఎస్పెషల్లీ. ఆ ప్రేమ అంటే ఏంటి పాట పాడవా? అంటే అది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుందండి, మనం పాడితే పర్లేదు అవుతారు జనాలు. ఇదైతే పాడచ్చు పిప్పి పిప్పి అని. కానీ రోషన్ నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు పాడితే మురిపెంగా చూస్తారు అందరూ. నువ్వు పాట పాడావంటే మీ నాన్న ఫ్యాన్స్, మీ అమ్మ ఫ్యాన్స్, నీ ఫ్యాన్స్, మన ఫ్యాన్స్, నా అందరూ కూడా మురిపెంగా చూస్తారు. అయ్యో పిల్లవాడు ఎంత బాగా పాడుతున్నాడు. ఆ సాంగ్ వద్దండి, అది చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది. ఇదే పిప్పి 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 పెళ్లి సందడి అంతే. సంగీతం నేర్చుకున్నావు నువ్వు? నేర్చుకుందండి. అంత ఇంటర్వ్యూకి వెళ్ళే ప్రతి ఇంటర్వ్యూ దగ్గర చెప్తుంది నాకు పాట రాని. నేర్చుకుంది సంగీతం. సంగీతం కాదండి, ఐ ప్లే ద వీణా, సో దాని వల్ల పాడడం వచ్చు. వచ్చు కదా, పాడు. ప్రేమ అంటే ఏంటినే పాడు. ప్రేమ అని పాడు. ప్రేమ అంటే ఏంటంటే అబ్బాయి కూడా పాడాలి. అంత హక్కుతో చెప్పాడు పాడు. అంటే నేర్చుకుందండి, మేము నేర్చుకోవాలి. పాడు. బాలుగారు కూడా నేర్చుకోలేదమ్మా. నేర్చుకున్నారు ఆయన. బాలుగారు పెద్ద నేర్చుకోలేదు, ఎక్కువ నేర్చుకోలేదు అని. ఆయన న్యాచురల్ టాలెంట్, మాకు అవి కూడా లేవుగా పాడే దాంట్లో. ఫిక్స్ చేద్దామని చూసా. పాడు. నువ్వంటే నాకు ఆ పాట తీసుకోండి. నువ్వు అది కూడా పాడే, నువ్వు చెప్తా. నేనంటే నీకు సర్వం, నీకు నాకు. జస్ట్ సే దట్ వన్ వర్డ్. ప్రేమంటే ఏంటి? చల్లగా అల్లుకుంటది, మెల్లగా గిల్లుతుంటది, వెళ్ళని వెళ్ళనంటది, విడిపోనంటుంది. బాలేదా తన? నేనేం చేసినా నచ్చదండి, నేను చెప్తున్నాను కదా. ఎంత ఫీల్ అవుతాను చూసావా రోషన్ నీ వల్ల? అప్పుడు నువ్వు
ఎంత మాట ఉన్నావు, నేను ఎవరు చెప్పుడు చెప్పాను నచ్చదని అనాలి. అది ఏం చేసినా నచ్చదా? ఈ కీప్స్ టీజింగ్ యూ ఆల్ ద టైమ్. యా నెక్స్ట్ టైం నుంచి నేను ఇవాళ బై మిస్టేక్ యాక్చువల్లీ వచ్చిన వెంటనే వాజ్ వెరింగ్ రెడ్. నేను బై మిస్టేక్ కలర్ వేసుకుని అన్నాడు. చూసిన వెంటనే హీ వాజ్ సో ఫ్రస్ట్రేటెడ్. అంటే ఈ మ్యాచింగ్ కూడా దైవ నిర్ణయమేనా? చాలా సార్లు అయింది, బట్ దిస్ హస్ హ్యాపెండ్ అ లాట్ ఆఫ్ టైమ్స్. That you wear the same color together all the time. Yeah. కర్మ. కర్మ అంట కర్మ. రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలో మీ ఇద్దరికి అవకాశం వస్తే యాక్ట్ చేస్తారా? మాట కూడా రావట్లేదు. రోషన్ నువ్వు అంటే నేను అండి, రోషన్ నువ్వు అంటే నేను అంట. అంటే నీ సినిమాలన్నీ ఇక రోషన్ తోటి అనుకుంటున్నావా? అలా అలా కుదురుతుందా? వర్కౌట్ అవుతుందా? లేదండి అలా కాదు. ఐమ్ జస్ట్ టీజింగ్ యూ బోత్. నో హార్ట్ ఫీలింగ్స్. ఇవాళ ఏడిపిద్దామని డిసైడ్ అయిపోయాం మీ ఇద్దరిని. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరు బికాస్ ఆఫ్ ద యునో ఏజ్ గ్యాప్ అండ్ డిఫరెన్స్ ఇన్ జనరేషన్, ఐ నో దట్ యుల్ బోత్ హ్యావ్ టు బి, మీరు చక్కగా బుద్ధిమంతుల్లాగా మాట్లాడతానే. రెండోది నాకు వచ్చిన ఆకాశరామ్ అన్న ఫీడ్బ్యాక్ ఏంటంటే ఇద్దరు బుద్ధిమంతుల్లాగా అవునండి అవును అలా మాట్లాడతారు అని చెప్పాను. అసలు నా ముందు అలా మాట్లాడే సవ్వాలే లేదని చెప్పాను. అంతే. విషింగ్ యూ బోత్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ లుక్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ ఇన్ ద థియేటర్. పెళ్లి సందడి సినిమా రిలీజ్ అప్పుడు అండ్ సినిమా సక్సెస్ అప్పుడు మళ్ళీ నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి. ప్రామిస్ 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 ప్రామిస్. ఇది పెళ్లి సందడి విశేషాలు కొన్ని తెలుసుకున్నాం, బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత, సినిమా చూసిన తర్వాత మరిన్ని విషయాలు, ఆ సీన్లో ఆ బట్టలు వేసుకున్నప్పుడు నీకు ఎలా అనిపించింది, ఈ సీన్లో ఈ పాట పాడినప్పుడు నీకు ఎలా అనిపించింది, ఇలాంటి క్వశ్చన్స్ కోసం స్టే ట్యూన్డ్. ఇది వార్తా శ్వేతాం ప్రవాచక స్వప్నానంద సాగరి. స్టే ట్యూన్డ్ టు iDream. Hi, this is Roshan. For more videos, subscribe to iDream. Hi, this is Sri Leela. For more videos, please subscribe to iDream.